బూస్ట్. ఫ్రెష్ అయ్యి రామ్మ, రెడీ చేస్తాను. కొంచెం షుగర్ ఎక్కువ. సరే. ఆయా, నాన్న ఇంకా ఈరోజు రాలేదేంటి? హాయ్ అమ్మా. ఏంటి నాన్న ఈరోజు చాలా లేట్ అయింది? ఇవాళ కొంచెం వర్క్ ఎక్కువ ఉందమ్మా, అందుకే లేట్ అయింది. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యానా? అలాగే నాన్న. టీ అయ్యగారు. ఏంట్రా ఈరోజు ఎంత లేటు? ఈరోజు ఇంకా 3 కిలోమీటర్లు ఎక్కువ వాకింగ్ చేయాలి. పదే వెళ్దాం. అయిపోయింది, బయలుదేరడమే. ముత్యాలు, నువ్వు వంట చేసి వెళ్ళు. అలాగేనయ్యా. సరే పదండి. ఆగవే, ఎందుకు? ఐస్ క్రీమ్ తిందామా? నాన్న ఐస్ క్రీమ్ ఇప్పించావా? సరే తీసుకుందాం పద. బాబు, వీళ్ళకి ఐస్ క్రీమ్ ఇవ్వండి, బటర్ స్కాచ్. అలా చెప్తే వాడు ఏదో ఒకటి ఇస్తాడు. మీకేం కావాలో తీసుకోండి. నాకు బటర్ స్కాచ్. నాకు చాక్లెట్. बटर स्कॉच। ये लास्ट आइसक्रीम है, आप लक्की गर्ल हो। చిట్టి తల్లులు తినండి తినండి. నాన్న, నాకు చాక్లెట్ ఫ్లేవర్ కావాలి. నీకు నచ్చిన ఫ్లేవరే తీసుకున్నావు కదమ్మా. అయినా కానీ నాకు చాక్లెట్ ఫ్లేవరే కావాలి, లేకుంటే నేను దీన్ని పడేస్తా. ఒక చాక్లెట్ ఫ్లేవర్ ఉంటే చూడు బాబు. नहीं ये साहब, वो लास्ट था, खत्म हो गया। అయినా కానీ నాకు ఈ చాక్లెట్ ఫ్లేవరే కావాలి, లేకుంటే నేను దీన్ని పడేస్తా. అది చాక్లెట్ ఫ్లేవర్ లేదు కదమ్మా, మరి నేనేం చెయ్యాలి? బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తీసుకున్నావు కదా, మరి కావ్యాకి నచ్చిన ఐస్ క్రీమ్ ఎందుకు తీసుకున్నావు? అదేంటో నాన్న, చాక్లెట్ ఫ్లేవర్ ఇది చివరిది, లక్కీగా నీకే దక్కింది. నువ్వు లక్కీ గర్ల్ అన్నందుకు నేను అది తిని లక్కీ గర్ల్ కావాలనుకున్నాను నాన్న. అలా చేయడం తప్పు కదమ్మా. ఏమో నాన్న, నాకు అప్పుడు అలానే చేయాలనిపించింది. మళ్ళీ ఎప్పుడు అలా చేయకు తల్లి, తప్పు కదా. అలాగే నాన్న. నా బంగారు తల్లి. ఏమా, ఇష్టపడి తీసుకున్న ఐస్ క్రీము వాణికి ఎందుకు ఇచ్చావు కావ్య? అదంతా నాకు తెలియదు నాన్న. వాణి సంతోషంగా ఉంటే నేను ఇంకా ఆనందంగా ఉంటా, అందుకే ఇచ్చా. అయినా వాణి తింటే ఏంటి, కావ్య తింటే ఏంటి, ఇద్దరు సంతోషంగానే ఉన్నారు కదా. అది కాదే. ఏంది కాదు, మీరు అన్నయ్య మంచి స్నేహితులైనప్పుడు, ఇద్దరు లాభ నష్టాల్లో వ్యాపారం చేస్తున్నప్పుడు, మీరు గొప్ప స్నేహితులైనప్పుడు మీ కడుపున పుట్టిన పిల్లలు కూడా మీకంటే గొప్ప స్నేహితులు అవుతారు కదా. సరే సరే, పిల్లలే గొప్ప స్నేహితులు. నా బంగారు తల్లి. కదా, మూసుకుని పడుకోండి. సరే పడుకుంటానులే. హలో హలో, ఏం చేస్తున్నావురా? ఇందాక లేచాను, టీ తాగుతున్నాను రా. ఇవాళ సండే కదా, అయితే అందరం అలా సరదాగా బయటికి వెళ్దామని, అలాగే వాణికి బట్టలు కొందామని అనుకున్నాను. అందుకే ఫోన్ చేశాను. మీరు కూడా వస్తారా? సరేరా, మేము కూడా వస్తాం. సరే. వంట అయిపోయింది అయ్యగారు. ఇదిగోనమ్మా నీ జీతం. నాన్న, ఆయా అడ్వాన్స్ అడిగింది కదా, ఇచ్చావా? అయ్యో మర్చిపోయానమ్మా. ఇదిగోనమ్మా అడ్వాన్స్. హలో,
హలో హలో ఎక్కడున్నావన్నా? నేను బయట ఉన్నాను చెల్లి. మీ బావ పోయినప్పటి నుంచి పైసలు తీసుకున్న వాళ్ళు ఎవరు సరిగ్గా ఇవ్వట్లేరన్నా. సరే ఇప్పుడు నేను కొంచెం బయట ఉన్నాను చెల్లి. సాయంత్రం ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తాను. సరే అన్నా. ఏమైందన్నయ్య? బాగున్నప్పుడు కొంతమందికి వడ్డీలకి డబ్బులు ఇచ్చేవాడు. మరి ఇప్పుడు చెల్లి వెళ్ళి అడిగితే సతాయిస్తుండ్రంట. అందుకే వీలు చూసుకుని చెల్లి నన్ను అక్కడికి రమ్మంది. మరి నువ్వేమనుకుంటున్నావురా? సాయంత్రం ఫోన్ చేస్తానన్నానరా. అప్పటి వరకు ఆలోచిస్తాను. రండి నాన్న. సరే పద వెళ్దాం. పదండి పదండి.